కలెక్టరేట్ల ఎదుట ధర్నాలు చేపట్టింది। ఈ నిరసన కార్యక్రమాన్ని వైఎస్ఆర్సీపీ యువజన విభాగం ఆధ్వర్యంలో మాజీ సీఎం జగన్ ఆదేశాలు నిర్వహించారు। నిరుద్యోగ భృతి విడుదల చేయకపోతే ప్రభుత్వానికి ఎదురెళ్తామని హెచ్చరిక ఇచ్చేందుకు ఈ కార్యక్రమం చేపడుతున్నట్లు వైసీపీ నేతలు తెలిపారు। ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో యువత, విద్యార్థులు, నిరుద్యోగులు పాల్గొన్నారు। ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి గారు సూపర్ 6, సూపర్ 7 అని మేనిఫెస్టోలో పొందుపరిచిన విధంగా ఎవరైతే నిరుద్యోగ యువతి యువకులు ఉన్నారో వారికి నెలకి 3000 చొప్పున ఇస్తానని నిరుద్యోగ భృతి విషయంలో కానీ, అదేవిధంగా వసతి దీవెన, విద్యా దీవెనకి సంబంధించి మొదటి సంవత్సరం 2024లోని విడుదల చేయాల్సిన 3900 కోట్లు కానీ, రెండో సంవత్సరం విడుదల చేయాల్సిన ఇంకొక 3900 కోట్లకి సంబంధించి కానీ, ఆ రోజు యువగలంలో కానీ మేనిఫెస్టోలోనే కానీ పొందుపరిచిన విధంగా మీరు విడుదల చేస్తానన్న జాబు క్యాలెండర్ గురించి కానీ, ముఖ్యంగా ఒకవైపు ఉద్యోగాలు కల్పిస్తామని, విద్యా దీవెన, వసతి దీవెన ద్వారా విద్యార్థులు మేలు చేస్తామని అవి చెయ్యపోకపోగా ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు కల్పించిన 2,66,000 మంది వాలంటీర్లు ఉద్యోగులను తొలగించడం జరిగింది। 9,200 మంది ప్రత్యక్షంగా ఎండియూ ఆపరేటర్స్ని, వాళ్ళ అటెండర్స్ని కలిసి 18,004 మంది ఎండియూ ఆపరేటర్స్ని తొలగించడం జరిగింది। యాప్ కోర్సు సంబంధించి కూడా ఈరోజు పెండింగ్లో పెట్టడం జరిగింది। అంతేకాకుండా విద్యా వైద్య రంగంలో ఏదైతే ఉద్యోగాలు ఇస్తామన్నారో వాటిని కూడా ఈరోజు నిర్వీర్యం చేసి ఈ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉంది। వైసీపీ అధికారంలోకి రాగానే